జయ జయ శంకర హరహర శంకర. కంచి పరమాచార్య వైభవంలో దారంతో కట్టిన పూలు. చెన్నై నుండి ఒక భక్తుడు చాలా పూలు తెచ్చి శ్రీమఠంలో ఒక పెద్ద రాశిగా పోశాడు. అందులో చాలా రకాలైన పూలున్నాయి. గుబురుగా కట్టిన మల్లెదండలు, పరిమళం వెదజల్లే చాలా రకరకాలైన రంగురంగుల పూలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన దండలు చాలా ఉన్నాయి. కానీ వాటిని చంద్రమౌళీశ్వరునకు అలంకరించడానికి పనికిరావు. ఎందుకంటే ఆ పూలదండలన్నీ దారంతో కట్టబడ్డాయి. కానీ అరటి బెరడు నుండి తీసిన దారంతో కాదు. శ్రీమఠంలో దారంతో కట్టిన మాలలను చంద్రమౌళీశ్వరునకు అలంకరించరు. ఈ విషయం తెలియని ఆ భక్తుని నిరాశ, బాధ మాటలలో చెప్పనలవి కాదు. అతను చాలా ప్రయాసతో ఆ పూలను తెచ్చాడు. కానీ ఒక చిన్న మల్లెదండ కూడా అలంకారానికి ఉపయోగపడటం లేదు. పరమాచార్య స్వామివారు పూజ ముగించుకొని బయటకు వచ్చారు. అటువైపుగా వెళుతూ ఆ బుట్టలలో ఉన్న పూలను చూశారు. మహాస్వామివారు పరిచారికులతో వీటిని ఎందుకు పూజకు తీసుకొని రాలేదు అని అడిగారు. వాటన్నింటినీ దారంతో కట్టారు స్వామి అని చెప్పారు వారు. వాటిని తెచ్చిన ఆ భక్తుడు అక్కడే నిలబడున్నాడు. తన అజ్ఞానానికి స్వామివారు ఏమంటారో అని కొంచెం ఆందోళనగా ఉన్నాడు. కానీ మహాస్వామివారు కరుణా సముద్రులు కదా. దారంతో కట్టిన పూలు స్వామి అలంకరణకు పనికిరావు, కానీ నాకు పనికి వస్తాయి కదా అని అన్నారు. అక్కడున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. పరమాచార్య స్వామివారు ఒక చెక్క పీఠం పైన కూర్చున్నారు. తెచ్చిన పూలమాలలను స్వామివారికి అలంకరించారు. అది చూడడానికి పూలంగి సేవలాగా కనపడింది. ఆ దృశ్యాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులయ్యారు. సాక్షాత్తు తిరుపతి వెంకటాచలపతి అన్నాడొక భక్తుడు. సాక్షాత్తు తిరుచెందూరు మురుగన్ అన్నారు మరొకరు. సాక్షాత్తు కంచి కామాక్షియే అన్నారు ఇంకొకరు. ఒక వేదాంతి పారవస్యంతో ఇలా అన్నాడు: ఈ ప్రపంచాన్ని జగన్మిథ్య అని చెప్పేవారందరూ ఒక్క క్షణం ఆలోచించండి. ఈ క్షణం వాస్తవం, సత్యం, బ్రహ్మ సత్యం, దేవుడున్నాడు అన్నది నిజం. సగుణ బ్రహ్మం పరమ సత్యం. దేవుడు గుణహితుడై పరిపూర్ణ గుణముల చేత ప్రకాశించి ఉన్నాడు. స్వామి రూపహితుడైన దేవుడు, దైవం మానవ రూపంలో అన్నది నిజం. సగుణం, సద్గుణం, గుణముల చేత ప్రకాశించువారే శ్రేష్టమైనవారు. మహాస్వామి సగుణ బ్రహ్మం, బ్రహ్మానందం. రచన శ్రీమఠం బాలు, కాంచీపురం. జయ జయ శంకర హరహర శంకర. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. జయ జయ శంకర హరహర శంకర.